క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చివేసేందుకు సర్వే చేస్తున్న అధికారులను నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇబ్రహీంబాగ్, అలాగే ఆశ్రమ్ నగర్, పాత బస్తీ, చాదర్ఘాట్, అలాగే మూసానగర్, శంకర్ నగర్, కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, ఉప్పరపల్లి, అత్తాపూర్, గండిపేట ప్రాంతాల్లో సర్వే కొనసాగుతుంది. నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కూల్చివేసి నిర్మాణాలకు మార్కు చేస్తున్నారు. ప్రభుత్వం, హైడ్రా అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా అన్ని ట్యాక్సులు కడుతున్న కూల్చివేతలు సరికాదంటున్నారు. ఒక్కసారిగా వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్కు ఓటు వేసి గెలిపించడమే తాము చేసిన పాపమా అని మండిపడుతున్నారు బాధితులు. ఓల్డ్ సిటీలోని కొన్ని ఇళ్లపై RBX అని మార్కు చేశారు అధికారులు. అయితే బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూపాయి కూడబెట్టుకుని సౌదీ, దుబాయ్లో పనులు చేసి ఇల్లు కట్టుకున్నామని, తమ బతుకులు మారుస్తాడని రేవంత్ రెడ్డికి దగ్గరుండి ఓటు వేస్తే తమను ఇలా దారుణంగా రోడ్లపైకి ఈడుస్తున్నాడని బాధితులు ఫైర్ అవుతున్నారు. రైట్, ఇక పూర్తి సమాచారం చైతన్యపూర్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. దిలీప్, బాధితుల బాధ వర్ణనాతీతంగా ఉంది. సో ఒక్కొక్కరు చాలా దీనంగా వాళ్ళ పరిస్థితిని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి సమాచారం ఏంటి? ఎస్ కార్తీక్, చూసుకోవచ్చు మూసీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తామని చెప్తున్న పరిస్థితి. కానీ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా గృహ నిర్మాణాలు చేసుకున్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే శ్రేణివాసం ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు ఇటు మేడ్చల్ జిల్లాలో కూడా మొత్తం బృందాలుగా విడిపోయారు అధికారులు. సో ఎక్కడికక్కడ మార్క్ చేసే దిశగా, అంటే RBX రివర్ బెడ్ అని చెప్పేసి కొంత అక్కడక్కడ కొన్ని మార్కులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా 2-3 రోజులుగా ఖాళీ చేయాలి మీరు, లేదంటే కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కొంతమంది అధికారులు వస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఇటు కొత్తపేట డివిజన్లో ఉన్నటువంటి మారుతినగర్లో ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది అధికారులు వచ్చారు. సో మేడ్చల్ జిల్లాకు సంబంధించిన అధికారులు వచ్చారు. మేడ్చల్ జిల్లా తహసీల్దార్తో పాటు అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్, సో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ కొంత మార్క్ చేయబోయారు. సో చూడొచ్చు మనం ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ కలర్ ఏదైతే ఉందో దీని ద్వారానే వీళ్ళు మార్క్ చేయబోయారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు వచ్చారు మీరు? సో మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు, మీరు ఎలా మార్క్ చేస్తారంటూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. గత 20-30 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉన్నాము, కొన్ని లక్షల రూపాయలు మేము బ్యాంకు లోన్లు తీసుకున్నాము. సో అవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు నిర్దాక్షిణంగా ఇవన్నీ కూల్చివేస్తామని చెప్పి మార్క్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా అసలు ఏం జరిగింది ఇక్కడ? అధికారులు వచ్చారా మీ ఇంటికి? వచ్చిర్రు, ఇల్లు కూడా కొడతాము అని అన్నారు. అంటే ఎందుకు మేము 50 ఏళ్ళ సంది ఉన్నాము, ఇప్పుడు మాకు పుణ్యానికి ఇచ్చిర్రా, అప్పుడు పర్మిషన్లు ఎందుకు ఇచ్చిర్రు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిర్రు అని మేము అన్నాం. అంటే ఇప్పుడు ముసినాది నీళ్ళు వస్తాయి, కూల కొడతాము అని చెప్పారు. చెప్తే మా ఇల్లు మాకు కావాలి, ఎవరి చోటు పని లేదు. ఈయన గెలిపించింది అందుకేనా మేము ఇన్ని ఏళ్ళ సంది ఉండి ఆయన మాకు పుణ్యానికి ఇస్తుండే, డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తుండే అని మేము అంటున్నాం. అంతే సార్. ఎన్ని లక్షలు ఖర్చు చేసారు ఇప్పటికే మీరు? మేము 50 లక్షలు అయినాయి అప్పుడు, భూమికే కానీ ఇల్లుకే కానీ. ఇప్పుడు ఆయన 50 లక్షలు ఇల్లు ఇస్తాడు ఆయన, అది మేము మాట్లాడేది. ఎవరెవరు అధికారులు ఎవరెవరు వచ్చారు, ఏం చెప్పారు మీకు? ఆఫీసర్లు వచ్చిర్రు, కూల్పేస్తామని అంటుర్రు, మేము కాలు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామని అంటుర్రు. కానీ మాకు అలాంటి న్యూసెన్స్ చెప్తుర్రు, భయం వేస్తుంది. కూలగొట్టొద్దని మేము అంటున్నాం, మా ఇండ్ల దగ్గరికి రావద్దని మేము అంటున్నాం. ఇప్పుడు కూలగొట్టి రోడ్ల మీద ఇస్తంటే ఎట్లా పరిస్థితి? డబల్ బెడ్రూమ్లు జాగాలు ఇస్తారంటే మాకు వద్దు, డబల్ బెడ్రూమ్లు వద్దు, జాగాలు వద్దు, ఏమొద్దు, మా ఇండ్లు మాకు ఉండాలి, మా ఇండ్లు కూలిపోయొద్దు. మూసికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ మూసి వల్ల మాకు ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ రాలేదు, ఏ ప్రాబ్లం వచ్చి అడగలేరు. ఎమ్మెల్యేలు వచ్చిర్రు, కార్పొరేటర్లు వచ్చిర్రు, అప్పుడు అన్ని హామీలు ఇచ్చిర్రు, మేము ఉంటాం అండగా అన్నారు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే లేడు, ఏ కార్పొరేట్ లేడు, ఏ గవర్నమెంట్ మాకు ఇప్పుడు ఆదుకుంటలేదు. మరి ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు సీఎం తీస్తా అని ఎందుకు ఇట్లా అంటుండు? పబ్లిక్ ను బయట ఎందుకు వేస్తుండు అని మేము చెప్పుకుంటున్నాం. మా బాధ మేము చెప్పుకుంటున్నాం. మా ఇంట్లో కాడికైతే రావద్దు, మా ఇంట్లో మాత్రం తీయొద్దు. మా పిల్లలు మేమే ఎక్కడ పోవాలి? మాకు ఆధారం అనేది ఇక్కడనే ఉంది. మాకు
అని మేము చెప్పుకుంటున్నాం. మా బాధ అయితే మేము చెప్తున్నాం. మా ఇండ్ల వరకు అయితే రావద్దు. వచ్చిందంటే మేమైతే ఎవరో ఒకరము జస్తాము కానీ ఉండం. ఇండ్లను మాత్రం దిగనియం. జేసీపీ వచ్చిన ఏది వచ్చినా దానికి అడ్డంగా వండుకుంటాం. అది మేము చెప్తున్నాం. మీరు చెప్పండి, మీరేమంటున్నారు? మేమేం అనుకోలేదు సార్. మేము 50 ఏండ్ల నుంచి మా పెద్దలు అంతా ఇక్కడే ఉన్నారు. మా పెద్దల తర్వాత మేము కూడా ఇక్కడే ఉన్నాం. మేము ఏ మూసినది పొంగలేదు, చెయ్యలేదు, ఏ ఆపద రాలేదు ఇక్కడ. మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాము. ఇప్పుడు వచ్చి అవి తీస్తా ఇవి తీస్తా అంటే ఏం న్యాయం చెప్పండి వాడికి? ఏం న్యాయం ఉంది? కన్నా కష్టపడుతున్నాం మేము, లోన్లు తీసుకున్నాము. మరి రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండు? లోన్లు ఎందుకు ఇచ్చిండు? ఇంటి ట్యాక్సులు ఎందుకు కట్టించుకుండు? కరెంటు బిల్లు నల్ల బిల్లులు ఎందుకు ఇచ్చిండు? రోడ్లు కలెక్షన్ అన్ని ఇచ్చిరు కదా సార్. మరి ఇప్పుడు ఎంతవరకు సాధ్యం చెప్పండి వంది? ఇప్పుడు వచ్చి ప్రజలకు నిద్ర లేదు, తిండి లేదు. ఇంతవరకు కూడా మంచినీళ్ళు తాగలే. ఎవరం రోడ్ల మీద ఉన్నాము. ఇంట్లో కూలుస్తా అంటే మరి ఎంతవరకు వానికి న్యాయం అవుతుంది? ఆ లంచవాడుకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎట్లా ఇస్తాడు? మేము కోట్ల రూపాయలు లక్షలు పెట్టి కట్టుకున్నాం. మేము లోన్లు తీసి నెల నెల కడుపుకు కట్టుకుంటున్నాం మేము లోన్లు. ఏ లెక్కన మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు సార్? వాడు ఏ లెక్కన ఇస్తాడు? వాడు వాడిని వండమాను డబుల్ బెడ్రూమ్లా. వాని పెండ్లాన్ని వాని బిడ్డని లంచోడుకుని వండమను. రేవంత్ రెడ్డి లంచోడుకుని వండమను. మా అమ్ములను కాదు, పేదోళ్ళను కష్టపడేటోళ్ళను కాదు సార్. ఆ లంచోడుకుని వండమని ఫస్ట్ డబల్ బెడ్రూమ్లలో పోయి. మాకు కాదు ఇచ్చేది. మా ఇంట్లో మాకు ఉండాలి. మేము ఇక్కడనే బతుకు మాదంతా. మేము మా ఇంట్లో మాకు కావాలి. ఎవడు కూల్చడానికి హక్కు లేదు. ఎవడు వస్తాడో రాని మేము అడ్డంగా సావడానికైనా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ. అధికారులు వచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్పారు మీరు? మేము ఇదే సమాధానం చెప్పాం సార్. మా ఇంట్లో తీయద్దు. మేమంతా ప్రాపర్టీ అంతా ఇక్కడనే, మేము కష్టపడేదంతా ఇక్కడనే. మేము మా ఇంట్లో జోలికి రావద్దు. వస్తే మాత్రం మేము అడ్డంగా వండుకుంటాం. మా సేవాల మీదకి వెళ్ళి బండ్లను ఓనియండి. దేనికైనా సిద్ధంగా ఉన్నాం సార్. మేము దేనికైనా సిద్ధం. ఏడుకంటే ఆడికి ఆ లంచోడుకుని గుద్దల దమ్ముంటే పేదల దగ్గరికి రమ్మను, మంచిగా చేయమను. ఎంతమంది లేరు పేదలు చెప్పు? పేదలు ఎంతమంది లేరు? తిండి తిప్పలు లేక రోడ్ల మీద అల్లాడుతురు. భద్రాచలం దిక్కు అంతా కొట్టుకపోయి వాళ్ళకు పెట్టమను. ఆ లంచోడుకు అందరూ కోట్ల రూపాయలు ఇచ్చిండు. గుద్దల పెట్టుకుండు వాడు. కోట్ల రూపాయలు ఇస్తే లంచవాడుకు కోట్ల రూపాయలు ఇస్తే వాడిని ఇంట్లో వేసుకున్నాడు. అన్ని ప్రజలకేమన్నా పంచిండా? ఏమన్నా చేసిండా వాడు? చెప్పండి. సో అధికారులు ఆల్రెడీ మీకు పర్మిషన్లు ఇచ్చారు, రోడ్లు వేశారు, కరెంటు బిల్లులు తీసుకుంటున్నారు, వాటర్ కనెక్షన్లు ఇచ్చారు, వాటర్ బిల్లు తీసుకుంటున్నారు. బట్ అధికారుల పైన చర్యలు తీసుకోవట్లేదు. సో మా పైన వచ్చి మా ఇల్లు కూల్చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. సో ఏమంటారు? గత 40-50 సంవత్సరాల నుంచి అందరు ఇక్కడ ఉంటున్నారు. స్థిర నివాసం ఉంటున్నారు. మన కొత్తపేట డివిజన్లోని మార్తినగర్ సత్యానగర్ సంబంధించి గత 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు. కూలీ నాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి జమ చేసుకుంటూ కష్టపడి ఇన్ని రోజులు ఇల్లు కట్టుకున్నారు. పిల్లల పెళ్లిళ్ళకి అని చెప్పేసి అన్ని చేశారు. ఇప్పుడు వచ్చి సడన్ గా మనకు ఇల్లులు కొడతా అంటే ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇంతమంది ఆడబిడ్డల ఉసురు తాకితే ఎంత మంచి ఉంటుంది చెప్పండి? ఎందుకంటే గతంలో పర్మిషన్ వాళ్ళు ఇస్తారు, కరెంటు పర్మిషన్ వాళ్ళు ఇస్తారు, బోర్ పర్మిషన్ వాళ్ళు ఇస్తారు, రోడ్డు పర్మిషన్ వాళ్ళు ఇస్తారు, ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇస్తారు. ప్రతి ఒక్కటి ఇచ్చిన తర్వాత ఇట్లా సడన్ గా వచ్చి ఇల్లు కొడతా అంటే అందరు ఎక్కడ పోవాలి చెప్పండి? ఇంతమంది మీద ఉసురు ఎలా తాకుతా చెప్పండి అతనికి? ఎందుకు మేము ఓట్లు వేసి వీళ్ళందరూ గెలిపించినందుకు ఇదంతా చేసింది ఎందుకు చెప్పండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇంతమంది పేదవాళ్ళ ఉసురు కడుపు కొడితే ఎంతవరకు పద్ధతి అనిపిస్తుంది చెప్పండి? మాత్రం మూసి ప్రక్షాళన చేస్తామంటుంది. మూసి ప్రక్షాళన చేశారని పర్మిషన్ ఎలా ఇస్తారు మీరు? పర్మిషన్ ఇన్ని రోజులు ఎట్లా ఇచ్చారు? పర్మిషన్ లేని 40-50 సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నారు ఆడబిడ్డలు? వాళ్ళకు ఉసురు తాకితే మంచిగా ఉంటారా చెప్పండి? వాళ్ళ పిల్లలకు కడుపు కట్టుకొని వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకున్న రోజులు ఇవన్నీ ఎలా చేస్తారు చెప్పండి? ఎలా కులగొడతారు చెప్పండి? కులగొట్టే రైట్స్ ఎలా ఉన్నాయి? సో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే స్థిర నివాసం నిర్మించుకున్నాము. అలాగే జీవనోపాధి కూడా ఇక్కడే ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇండ్లు నిర్మించుకున్నారు. కొందరు లక్షల్లో కోట్లల్లో కూడా వెంచి ఇక్కడ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. సో జీవనోపాధి ఇక్కడే ఉంది. సో సడన్ గా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మూసి ప్రక్షాళన పేరుతో తాము నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎలాగైనా సరే అధికారులు కూల్చివేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మా శవాలపై నుంచే జేసీబీలు వెళ్లాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ మూసి ప్రక్షాళన ఉందో దాన్ని విరమించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ దిలీప్.